గత 4 రోజులుగా మహాసేన రాజేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా రాజకీయంలో చాలా వేడివేడిగా వీడియోలు చేస్తున్నారు మహాసేన రాజేష్ గారు. యాక్చువల్గా మహాసేన రాజేష్ అనేవాళ్ళు చూసుకున్నట్లయితే మాటల్లో చాలా పవర్ఫుల్ అండి. కానీ అతని బ్రెయిన్, అతని ఆలోచన విధానం నిలకడలేనిదిగా కనిపిస్తుంది. వాస్తవం ఇది నేను అనకూడదు. వాస్తవంగా నేను ఇప్పుడిప్పుడే రాజకీయాల గురించి మాట్లాడటం ఇలాంటివి చేసిన. బట్ మహాసేన రాజేష్ అనే వ్యక్తి చాలా విషయాల్లో పోరాడాడు. ఆ విషయంలో అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. చాలా విషయాల్లో పోరాడాడు, చాలా సమస్యల మీద పోరాడాడు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక్కొక్కసారి మహాసేన రాజేష్ అనే వ్యక్తి కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని తను ఎదగాలి అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిసారి కమ్యూనిటీని తీసుకొస్తాడు. రైట్, అంటే ఆ కమ్యూనిటీ అంటే ఆయనకి ఏదో గొప్ప ఇది ఉన్నట్లు ఆ రకంగా మాట్లాడతాడు. ఉంటే ఉండొచ్చు కాక. పొత్తు ధర్మం కింద ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మాట్లాడారు, చాలా సూపర్ అన్నారు, అబ్బో అన్నారు, ఇది అన్నారు. పొత్తు ధర్మంలో బీజేపీ అనేది కలుస్తుంది అనేది ముందు నుంచి తెలీదా మహాసేన రాజేష్కి? 400 సీట్లు విషయంలో అక్కడ సభలో, రాజమండ్రి సభలో నరేంద్ర మోడీ గారితో సభ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. 400 సీట్లు అనేది ఈరోజు వచ్చినటువంటి వ్యవహారం కాదే. మనకి ఎప్పటి నుంచో ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మాట, మా టార్గెట్ 400+ టార్గెట్ సీట్స్ అని. అదే విషయాన్ని, ఆ సీట్స్ వచ్చేంత వరకు కూడా మనందరం కష్టపడదాం, కూటమి పరంగా కష్టపడదామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు సభలో. అంతే తప్ప మీరు మాట్లాడుతున్నట్లుగా ప్రతిసారి మా కమ్యూనిటీని అవమానిస్తున్నారు, ఎస్సీ బడుగు బలహీన వర్గాలకి జగనే బెటరు అనేంతగా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది లేదే. మీరే దాన్ని హైలైట్ చేస్తున్నారు. వాస్తవంగా మహాసేన రాజేష్ గారు మీరు గొప్ప వాళ్ళు అయితే కావచ్చు, కానీ మీరు మాట్లాడే విధానం కరెక్ట్ అయితే కావచ్చు మీ దృష్టిలో. కొన్ని మీరు చేసేది నిలకడలేని తత్వం, చాలా దారుణంగా ఉంటాయి, మీ స్వార్థంగా అనిపిస్తాయి. వాస్తవం. ఎందుకంటే 400 సీట్లు అనడంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ద్రోహం చేసినట్లు కాదే. కమ్యూనిటీలకో, ఎస్సీ ఎస్టీకో, బడుగు బలహీన వర్గాలకో ద్రోహం చేసినట్లు కాదే. అది జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అనిపిస్తున్నారు, అదొక హీరో అన్నట్లు ఒక వీడియోలో పొగిడారే. సిగ్గు అనిపించటంలా మనకి సిగ్గు అనిపించటం లేదా ఆ మాట అనుకోవటానికి? అంటే మీకు నేను ఒక్క మాట ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కండవా వేశారు. కండవా వేసేటప్పుడు మీ కండవాతో నాకు పని లేదు అని చీ అని ఎందుకు ఇసిరేలా? నేను జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చగా బయటకు వచ్చేసాను, పోరాడాను అని చెప్తున్నారు కదా. ఆ రోజే కండ వేసేటప్పుడే చీ తూ అని పక్కన ఎందుకు వేయలేదు? ఆయన మొహం మీద ఎందుకు అనలేదు? అంటే మీకు ఏదన్నా గౌరవం దక్కుద్దేమో అని చెప్పి కండవ భుజాన్ని వేసుకొని కొంచెంసేపు చూసి, అంటే ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా వేసుకొని ఉంటారు కదా మెల్లో, చూసి పక్కన పెట్టారు. అయితే బయటకు వచ్చి కొన్ని చెప్పారు, ఓకే రైట్, మీ విధానాలు బాగున్నాయి అనుకుందాం. తీసి పక్కన పెట్టలేదే. కొన్ని రోజులు పనిచేశారే, అక్కడ మీకు సరైనటువంటి పురస్కారమో గౌరవమో దక్కల, బయటకు వచ్చేసారు, విమర్శించడం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా నాకు అనిపిస్తుంది, గత 4 రోజులుగా మీరు చేస్తున్నటువంటి వీడియోల్లో ఏదో ఒక ఊళ్ళో ప్రచార సభ కోసం పిలిచినప్పుడు మరలా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, పోస్ట్ పోన్ జరిగింది. ఇలాగ ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎస్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే మీ కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి అన్నట్లుగా మాట్లాడమన్నారు. నాకు ఇది కోపం వచ్చింది, ఈ సభను క్యాన్సిల్ చేయలేదు, నన్ను ఎందుకు రానివ్వట్లేదు అంటే ఇక్కడ మీరు ఈగో ఫీల్ అయ్యారు, మీకేదో అన్యాయం జరుగుతుందని మీరు ఫీల్ అయ్యారు తప్ప అక్కడేం లేదు. మీకు ఇచ్చినటువంటి గౌరవం ఏం తగ్గలేదు. మిమ్మల్ని అక్కడికి వెళ్ళి మాట్లాడమన్నారు. వాళ్ళతోటి మిళితమై మొత్తం సమస్యలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాటి మీద మీరు పోరాడతారు, మీరు వాళ్ళతోటి కమ్యూనికేట్ చేస్తారని కదా మీ మీద నమ్మకంతో ఆ బాధ్యత అప్పచెప్పింది. లేదా మీరు ఏదైతే అనుకుంటున్నారో, కూటమిలో పొత్తు ధర్మాలను పాటించలేదు, వాళ్ళు నన్ను అవమానించారు. ఏం అవమానించారు? అక్కడికి వెళ్ళి మాట్లాడమంటాం తప్ప ఏం తప్పు ఉందయ్యా? నిన్ను పిలిచినాడు, ప్రోగ్రాంలు ఎవరికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఆ డిస్ట్రిబ్యూషన్ వర్క్ మీకు అప్పచెప్పారు, చేయొచ్చు కదా. మీరు కూటమిలో అంటే తెలుగుదేశ అధికార ప్రతినిధిగా ఉన్నారు కదా. సరే పోనీ మీరు నిలబెట్టుకున్నటువంటి గౌరవం ఏంది? కూటమిలో పొత్తు ధర్మాన్ని వాళ్ళు పాటించలేదన్నారు, మీరేమి నిలబెట్టారు? మీరు చేయవలసిందేంటి?
ఆ సంఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ భవన్కో లేదు ఆయన ఎక్కడుంటే అక్కడో లోకేష్ గారినో అపాయింట్మెంట్ తీసుకొని అధికార ప్రతినిధి కదా వాళ్ళతో కలిసి మాట్లాడి ఏం చేద్దామండి ఇలా జరుగుతుంది, నన్ను ఇలా ప్రతి చోట ఇలా అవహేళన చేస్తున్నారు, మీరు మాట్లాడండి అని మీకు అంత గౌరవం ఇచ్చి ఒక సాధారణ యూట్యూబర్గా ఉన్నటువంటి మిమ్మల్ని పిలిచి మీకు ఒక అధికార ప్రతినిధి అనే స్థానాన్ని కట్టబెట్టినటువంటి చంద్రబాబు గారి నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయలేదా? ఆయనకి మీరు ఇచ్చినటువంటి విలువేంటి, మీరు ఇచ్చినటువంటి గౌరవం ఏది? అక్కడ మీకు అలా జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వటం లేదో చెప్పడం జరగాలి. ఈ టైంలో ఎలక్షన్ దగ్గరికి వచ్చే టైంలో మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది నిలకడలేని తత్వం. కానీ కేవలం మీ స్వార్థం కోసమే ఇదంతా. మీరు ఎక్కడో హైలైట్ అవ్వాలనుకున్నారు, ఇక్కడ హైలైట్ అవ్వలేకపోతున్నారు. దానికి రకరకాల కారణాలు మీరు చెప్పుకుంటున్నారు. మీకు సీట్ వచ్చినప్పుడు వ్యతిరేకించినటువంటి జనాల్లోకి మీరు వెళ్ళి మమేకమై చేయలా లేదు చంద్రబాబు నాయుడు. ముందు వీడియోల్లో ఎందుకు కనపడాలి? ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. చంద్రబాబు గారితో నేను హ్యాండిల్ చేసుకుంటాను సార్ అని చెప్పి వెళ్ళాలి కదా. మీరెందుకు వెళ్ళలేకపోయారు? మీరు ఇక్కడ కేవలం ఏదో ఒక ఆకాంక్ష, ఏదో ఒక నేము ఫేము రావాలి. ఆ నేము ఫేము దక్కనప్పుడు మీరు ఇలాంటి పోరాటాల పేరుతోటి ఇలాంటి కమ్యూనిటీలు అడ్డం పెట్టుకొని మీరు ఎదగాలని చూస్తున్నారు. ఇదే అర్థమవుతుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు కండ వేసినప్పుడు తీసి పక్కన వేసానని మీరు చెప్పటమే కానీ ఒక 5 నిమిషాలైనా వేసుకుని ఉంటారుగా. ఆ తర్వాత ఆయన కోసం ప్రచారాలు చేశారుగా. ప్రచారాలు చేసి విధానాలు నచ్చలేదు అవి మొత్తం అని చెప్పారు కదా, సొల్లంతా చెప్పారు కదా. ప్రచారాలు చేసి అవి మొత్తం చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా విచిత్రంగా ఏమైనా చేశారేంది? పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు కదా, అధికారంలో లేరు కదా, ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో నిన్ను ఎక్కడా కూడా అవసరం లేదు, నీ యొక్క సపోర్ట్ మాకు అవసరం లేదు అనలా. ఎస్సీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మాట్లాడమన్నారు. మీరే చెప్పారు కదా, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి మీకేంటి బాధ? అందులో మిమ్మల్ని అవమానించింది ఎక్కడ? పిలిచారు, సభ అన్నారు, సభ లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా డివైడ్ చేసుకున్నారని మీరే చెప్తున్నారు. డివైడ్ చేసుకున్నప్పుడు మీకు మీ కమ్యూనిటీ యొక్క బాధ్యతల్ని మీకు అప్పచెప్పినప్పుడు మీరు ఎందుకు నిర్వర్తించలేదు? వెనక్కి వెళ్ళిపోయాను, 10,000 బొక్క అది ఇది అన్నారు. ఎవడెళ్ళమున్నాడు వెనక్కి? సరే పోనీ మీకు ఎంత గౌరవం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, లేదు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి, లేదు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్లో కూర్చొని సార్ నాకు ఇది ఇలా జరుగుతుంది, అధికార ప్రతినిధిగా నాకు ఒక స్టార్ క్యాంపైనర్గా ఇచ్చారు, మీరే చెప్పారు స్టార్ క్యాంపైనర్గా ఇచ్చారు, నాకు ఇలా ఇచ్చినప్పుడు నాకు ఈ హోదాకి నాకు గౌరవం దక్కట్లేదని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎవరితో ఏమీ సంప్రదించనని చెప్పొచ్చు కాక మీరు ఈ టైంలో బిజీగా ఉంటారు. అది తర్వాత సార్ట్అవుట్ చేసుకోవాలి అంతే తప్ప పబ్లిక్గా వచ్చేసి దేనికన్నా జగన్మోహన్ రెడ్డి గారు నయం ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడంలో మీ స్వార్థమే కనపడుతుంది. మీ యొక్క కమ్యూనిటీ అనే ముసుగు వేసుకొని కమ్యూనిటీ అనే ముసుగులో మీరు ఎదగాలి అని చూసేటటువంటి స్వార్థమే కనపడుతుంది. ఇది పక్కా వాస్తవం. ఈ వీడియో నేను చిన్న యూట్యూబర్నే కాబట్టి పెద్ద వైరల్ అవ్వదు. ఒకవేళ వైరల్ అయినా నన్ను బూతులు తిట్టవచ్చు, తిట్టుకోండి, అభ్యంతరం లేదు. నిజం కాదా ఇది నిజం కాదా? మీకు అంత గౌరవం ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి మీరు దక్కిచ్చినటువంటి గౌరవం ఏది? కూటమి యొక్క విధి విధానాలకు కట్టుబడి మీరు ఏం చేశారు? అలా జరిగిన వెంటనే మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి? చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేయాలి. చేశారా? వీడియో రూపంలో అలాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడతారా? అసభ్యం అంటే బూతులు తిట్టడమే అసభ్యం కాదండి. నువ్వు ఏదైతే విధానాలు నచ్చలేదు, ఎవరైతే అన్యాయం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిని దుయ్యబట్టావో అదే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అన్నట్లుగా మాట్లాడావు చూసావా? అక్కడే నీ నిలకడలేని మైండ్ చాపల్యం అంటారు దాన్ని. చాపల్యం, చపల చిత్తం, అలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మీకు గౌరవం దక్కకపోతే మీరు ఏదైనా మాట్లాడేస్తారు. మీరు అనుకున్న రేంజ్కి అక్కడ ఎదగలేకపోతుంటే మీరు వాళ్ళ మీద బురద చల్లేస్తారు. మీకు అక్కడ అవమానించింది ఏంటి? ఇది జరిగింది, ఎవరికోళ్ళు డివైడ్ అయ్యి వెళ్తున్నారు, మీరు ఎస్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేట్ చేయండి అన్నారు. అందులో మీకు ఒక బాధ్యత అప్పచెప్పినట్టు కాదా? ఆ బాధ్యత మీకు లేదా? వెనక్కి వెళ్ళిపోయి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారు. పొత్తు ధర్మాన్ని మీరేం పాటించారు? పొత్తు ధర్మంలో భాగంగా మీరు పాటించకపోగా మిమ్మల్ని నమ్మి అధికార ప్రతినిధి అనే బాధ్యతని, అదే కిరీటాన్ని మీకు కట్టబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు అవమానం చేశావు. నువ్వు అవమానం చేశావు. మహాసేన రాజేష్ చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగితే మాలాంటి వాళ్ళని తట్టుకోలేము.
గుర్తుపెట్టుకో. నువ్వు ఎదగటం కోసమే యూట్యూబ్ని అడ్డం పెట్టుకున్నావు. మహాసేన అనే దాన్ని, ఒక కమ్యూనిటీ అనే బలహీనతని అడ్డం పెట్టుకొని ఆ జనాల్ని నీ చుట్టూ తిప్పుకోవాలనే నువ్వు ఎదగాలనే ఆశ. ఇది నేను అంటా ఖచ్చితంగా. ఇందులో ఎలాంటి తప్పు లేదు, నాకు అనిపించింది ఇది. థ్యాంక్ యూ.